శివపురాణం రహస్యాలు. ఎల్లవేళలా ఆలయానికి ఏ మనసుతో వెళ్ళాలి, ఎలా పూజించాలి? శివపురాణం ప్రకారంగా, శాస్త్రాల ప్రకారంగా మహాశివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు. ఎలాంటి మనస్సుతో వెళ్ళాలి? ఓం నమఃశివాయ. భక్తులందరికీ నమస్కారములు. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు మరియు శివుడు లింగోద్భవం రూపంలో దర్శనమిచ్చిన పవిత్ర సమయం. ఈరోజు ఆలయానికి వెళ్ళేటప్పుడు మీ మనస్సు ఎలా ఉండాలా, ఎలా పూజించాలి? పరమశివుడు బోలా శంకరుడు. మీరు భౌతికమైన కోరికల కంటే నిశ్చలమైన భక్తితో నేను శివుడు నాలో ఉన్నాడు అద్వైత భావంతో వెళ్ళాలి. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళే ముందు శివుడికి అభిషేక ప్రియుడు అని పేరు కాబట్టి శివునికి శివరాత్రి రోజున భక్తితో ఇచ్చే ఒక్క నీటి చుక్కైనా ఆయన స్వీకరిస్తారు. పూజ చేయడానికి కావలసిన సమస్త సామగ్రి: అభిషేక ద్రవ్యాలు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శుద్ధమైన జలం అంటే నీరు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదార అంటే చక్కెర, పంచామృతాలు తీసుకు వెళ్ళాలి. బిల్వ పత్రాలు. శివ పూజలు అత్యంత ముఖ్యమైనవి. బిల్వ పత్రాలు, మారేడు దళాలు. ఇవి కనీసం 3 దళాలుగా కలిసి ఉన్నవి ఉండాలి. గంధం మరియు అక్షంతలు. పసుపు కలిసిన అక్షంతలు, మంచి గంధం చెక్క లేక పొడి. దీపారాధన సామగ్రి: ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, వత్తులు, అగ్గిపెట్టె మరియు హారతి కోసం కర్పూరం. పండ్లు మరియు నైవేద్యం: అరటి పండ్లు లేదా కలిసి పండ్లు, కొబ్బరికాయ మరియు వీలైతే ఇంట్లో వండిన నైవేద్యం. పువ్వులు: జిల్లేడు పువ్వులు, గన్నేరు పువ్వులు లేదా దొరికిన ఏదైనా సుగంధ భరితమైన పువ్వులు. విభూతి: శివుడికి అత్యంత ప్రీతికరమైన విభూతిని తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ముగింపు: వస్తువులన్నింటికంటే ముఖ్యమైన భక్తి భౌతికమైన వస్తువుల కంటే మీ మనస్సును శివనామ స్మరణతో నింపి ఆలయానికి వెళ్ళటమే భగవంతునికి అతి శ్రేయస్కరం. పూజ చేసేటప్పుడు ఓం నమఃశివాయ అని పలకాలి. మృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. రెండవది. ఇక మూడవది అంటావా? ఊర్వరికావ బంధకం మృత్యుక్షయ మృత్యుతం. పూజ చేసేటప్పుడు ఇందులో 3 ఏ ఒక్కటి తప్పగలగా పూజించవలెను, ప్రార్థించవలెను. ఈ వీడియో చూసిన వారందరికీ, భక్తులందరికీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తులందరికీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమని పంపించండి. అదే దైవ అనుగ్రహం, భగవద్గీత ప్రచారం అనుకోండి. ఓం నమఃశివాయ.